జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 13వ దివ్యదేశమైన తలై చెంగనాడ్ శ్రీ నాన్మదీయ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 13వ దివ్యదేశమైన తలై చెంగనాడ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నంనకు సమీపంలో మలైడుతురై జిల్లాలో సీర్గాళి ప్రాంతంనకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు నాన్మదీయ పెరుమాళుగా కొలువై ఉన్నారు. లక్ష్మీదేవి తలై చెంగనాచియారిగా కొలవబడుచున్నది. గర్భాలయంలో స్వామి పక్కన ఒక ప్రసిద్ధ శంఖం కూడా ఉంటుంది. ఉత్సవమూర్తిని ఇక్కడ లోకనాథ పెరుమాళుగా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చంద్రునికి ప్రత్యక్షమయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఉన్న పుష్కరిణికి అందుకే చంద్ర పుష్కరిణి అని పేరు వచ్చింది. తిరుమంగళ అల్వార్లు ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వము దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేసెను. చంద్రుడు 27 మంది భార్యలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. అప్పుడు మిగిలిన 26 మంది భార్యలు చంద్రుడి యొక్క ప్రవర్తనకు విసుగు చెంది తన తండ్రి వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడు దక్ష ప్రజాపతి తమ కుమార్తెల యొక్క బాధకు తల్లడిల్లిపోయి తన అల్లుడైన చంద్రునిపై కోపం చెంది క్షయరోగగ్రస్తుడు కావాలని శపించాడు. అప్పుడు చంద్రుడు తన క్షయరోగంను పోగొట్టేవాడు శ్రీ మహావిష్ణువు మాత్రమే అని భావించి ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కొరకు చాలా కాలం పాటు తపస్సు చేశాడు. అప్పుడు కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి చంద్రుణ్ణి శాపం నుండి విముక్తి చేశాడు. అప్పుడు చంద్రుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఈ ప్రదేశంలో అర్చామూర్తిగా ఉండాలని కోరాడు. చంద్రుని కోరిక మీదట శ్రీ మహావిష్ణువు ఇక్కడ అర్చామూర్తిగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుచేత ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్న మానవులకు చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మానవులకు శారీరక మానసిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తలై చెంగనాడ్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.